శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో 3 సభ్యులతో విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవి రమణ, దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. ప్రైవేటు ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు తొక్కిస్లాట్లో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో 3 సభ్యులతో విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విఎస్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విచారణ ఏ విధంగా జరుగుతోంది? స్వాతి, నిన్న ఏదైతే ఘోర ఘటన చూసామో, ఏదైతే ఇది ఎవరు కూడా ఊహించినది అనుకోని ప్రమాదం, పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చినటువంటి భక్తులు ఏదైతే ఒక్కసారిగా తొక్కిసలాటకు చోటు చేసుకున్నటువంటి ఘటన అయితే మనం చూసాం. అది ఏదైతే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ వెంకటేశ్వర ఆలయం, ఆ ఆలయంలోనే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే మొత్తం పోలీస్ కంట్రోల్లోకి తీసుకున్నారు, ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. దీనిపైన విచారణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా నిన్న ఏదైతే ఇటు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు అందరూ కూడా ఈ ప్రాంతంలో పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు మృతి చెందినటువంటి మృతులకు అన్ని విధాల బాసటగా ఉన్నారు. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఇష్యూని మొత్తం కూడా దీనిపైన దర్యాప్తు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మొత్తం కూడా నివేదిక ఈ రోజు ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి ముగ్గురు ఏదైతే వ్యక్తులతో కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తిని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్పీ క్రైమ్ కేవి రమణతో పాటు దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్, ఈ ముగ్గురు నేతృత్వంలోనూ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ రోజు దీని తాలూకు సంబంధించినటువంటి ఏంటి జరిగింది, ప్రాథమికంగా మనకి చేసినటువంటి దర్యాప్తులో నిర్వహణ లోపము కొంత కనిపించింది. పెద్ద ఎత్తున తొక్కిసలాటకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో ఆ నిర్వహణ లోపమే ప్రధానంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీస్కి ఇంటిమేట్ చేయలేదు, ఇలాంటి అనేక కారణాలతో పాటు ఆ సమయంలో ఏం జరిగిందనే పైన ఈ ముగ్గురు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మొత్తం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదైతే నిన్న కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇంకా ఏ అంశాలపైన ఈ దర్యాప్తు కొనసాగుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే 13 వరకు కూడా క్షతగాత్రులు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జెమ్స్ ఆసుపత్రిలో మొత్తం ఏదైతే ఇంకో 3 చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఓవరాల్ గా ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ ఇచ్చేటటువంటి దర్యాప్తు పైన ప్రభుత్వం ఓ నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.